ధ్వని నుండి అతీతంగా అంటే పిల్లలు స్థూలంగా తీసేసుకుని బయట ఎక్కడ శబ్దాలు లేని చోట కూర్చుని యోగం చేసుకోవాలేమో అనుకున్నారు. సో ధ్వని అంటే సంకల్పాల ధ్వని. ఎప్పుడైనా అలజడిలోకి వెళ్ళినప్పుడు, భయపడ్డప్పుడు మీరు గమనించి చూసారా? అంటే తల హెవీ అయిపోయినట్టు, నీరసం వచ్చేసినట్టు, టెన్షన్ ఇవన్నీ మనకేవైతే అనిపిస్తున్నాయో ఇవి సంకల్పాల ధ్వని. సో ఈ ధ్వని ద్వారానే మనసు అలజడిలోకి వెళ్ళిపోయి మనకు ఆ సంతోషం అన్నది అనుభవంలోకి రావట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ధ్వని నుండి అతీతంగా వెళ్ళండంటే సంకల్పాల ధ్వని నుండి స్థూలమైన ధ్వని అని చెప్పేసి మనం హద్దు యొక్క అర్థాలు తీసేసుకుని హద్దు యొక్క సన్యాసాశ్రమ ధర్మంలోకి వెళ్ళిపోద్దు. ఎవరైతే ఈ బాబా జ్ఞానాన్ని ఆ రకంగా హద్దు యొక్క అర్థం తీసేసుకుని అన్ని వదిలేసుకోవాలనంటే గృహస్థుని వదిలేయడము, ధ్వని నుండి అతీతంగా ఏకాంతం అంటే ఎవరూ లేని ప్రదేశాల్లో కూర్చుని చేయడము. కర్మయోగులం గదా! బాబా చెప్పింది అది కాదు.